మన మన జీవితంలో ప్రభువు తప్పక మనకు సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనము ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడెక్కడ మన మనస్సు మన స్వాధీనములో లేదో అది ప్రభువుకు చెప్పాలి. మనం పేతురు దుఃఖపడ్డాడు. ఆయన ఎరుగనని చెప్పిన తర్వాత ప్రభువు ఆయన వైపు చూశాడు. చూస్తే పేతురుకు పశ్చాత్తాపం కలిగింది. ఆ తర్వాత ప్రభు ఆయనకు కృపనిచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఎక్కడ మనం తప్పిపోతున్నాం, ఎక్కడ మన మనస్సు మన ఆధీనంలో లేకుండా ఉంటుంది. పనికిమాలిన వీడియోలని చూడడానికి నీ మనసు ప్రేరేపించినప్పుడు దాన్ని నువ్వు అణుచుకోవాలి. ప్రార్థనా సమయాన్ని మానివేసి ఇంకోటి చేయమని నీ మనసు చెప్పినప్పుడు దాన్ని అణుచుకోవాలి. మనుషులతో వివాదం వచ్చినప్పుడు ఆ వివాదంలోకి వెళ్లకుండా నీ మనస్సును అణుచుకోవాలి. చెప్పాలంటే మన మనస్సుని చాలాసార్లు అణుచుకునే పరిస్థితి ఉంది. అదే విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న తేడా ఏంటంటే, విశ్వాసి వాక్యానికి తన జీవితాన్ని లోబరిచి తన మనస్సును అణుచుకొని జీవించాలి. లోకస్తుడు తన మనస్సు ఏం చెబితే అదే కరెక్ట్ అని దాని కొరకు పోరాడతారు.